జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ విలీనం అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరితే టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వనున్నారని కూడా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో సోనియా గాంధీతో మమతా బెనర్జీ గంటపాటు భేటీ అయినట్టు సమాచారం. 2 రోజులుగా మమతా బెనర్జీ ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అని తెలుసుకుందాం. శ్రీకాంత్, మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో తన టీఎంసీని విలీనం చేస్తున్నట్టు, ఈ విలీన ప్రక్రియ జరిగితే కనుక మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ నేషనల్ సెక్రటరీ పోస్టును కూడా ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? రోజా, గుడ్ ఈవినింగ్. సో వాస్తవానికి పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కొంత రసవత్తరంగా ఉన్నాయని చెప్పాలి. మమతా బెనర్జీ రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఆధారపడి ఉన్నాయా అన్నది ఒక ప్రశ్న ఇప్పుడు మనం ఇక్కడ వేయాల్సినటువంటి అవసరం ఉంది. మోర్ ఓవర్ మమతా బెనర్జీ పునరాగమనం ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే ఎందుకు ఇంత కష్టంగా మారుతోంది? అప్రతిహతంగా 3 దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి మమతా బెనర్జీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మమతా బెనర్జీకి 58 మంది ఎమ్మెల్యేలు పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేసిన తర్వాత, సో ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గర కేవలం 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, 8 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. సో సొంత శిబిరం నుంచి ఎంపీల నుంచి పార్టీ నాయకుల వరకు మొత్తం అందరూ కూడా దాడులు ఎదుర్కొంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ వరుసగా 2 రోజుల పాటు సోనియా గాంధీతో సమావేశం కావడం, మరోవర్ ఇండి కూటమికి నాయకత్వం వహించాలన్నటువంటి తన కోరికను కూడా సోనియా గాంధీతో ఆమె వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇదివరకు కూడా ఇండి కూటమిలో మమతా బెనర్జీ కీలకమైనటువంటి వ్యక్తి. సో ఆ రోజు అటు నితీష్ కుమార్ గానీ ఇటు మమతా బెనర్జీ గానీ ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులే. ఇద్దరు పొద్దున అధికారంలోకి వస్తే మేము కూటమి నడిపియాలో, మేమే ప్రధాని కావాలన్నటువంటి ఆశను కూడా వ్యక్తం చేసినటువంటి వ్యక్తి. బట్ కాంగ్రెస్ పార్టీతో చేరి ఆ ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరు మమతా బెనర్జీ సొంతంగా రాజకీయాలు తీశారు, కాంగ్రెస్ పార్టీని వదిలించి అటు నితీష్ కుమార్ తన ఎన్డీఏ కూటమిలో కలగడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయొచ్చు అన్నటువంటి కొన్ని అంచనాలు మనకు జాతీయ రాజకీయాన్ని చూస్తే కొంత అర్థమవుతోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 50 మంది ఎమ్మెల్యేల తర్వాత 20 మంది టీఎంసీ ఎంపీలు కూడా పార్టీ నుంచి వీడిపోతారన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళంతా మమ్మల్ని ప్రత్యేకంగా చూడాలి అనేటువంటి వాదన కూడా ఇప్పటికీ తెరపై తీసుకొస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు దాపోలితో పాటు 20 మంది ఎంపీలు వాళ్ళ వాదన ఏం చేస్తున్నారంటే, సో మేము మమ్మల్ని ప్రత్యేకంగా చూడాలని చేస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు మమతా బెనర్జీ భవిష్యత్ ఆలోచనలు ఏంటి? మిగిలిన ఉన్న నాయకులతోటి పార్టీని పునర్నిర్మిస్తారా, లేదంటే 50 మందిని లేదంటే 20 మంది ఎంపీల మద్దతును కూడగట్టేటువంటి పరిస్థితి ఉందంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయం చూస్తే అట్లాంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అయితే టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా అన్నటువంటి ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఒక బలమైనటువంటి నేత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. సో ఓకే, అంటే కూటమితో సాన్నిహిత్యంగా ఉంటారేమో తప్ప విలీనం మాత్రం పెద్దగా ఉండకపోవచ్చేమో అన్నది మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే మమతా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ ను బలమైన పరిచేందుకు మమతా మేఘాలయ గానీ, త్రిపుర గానీ, లేదంటే గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా అభ్యర్థులు నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీకి అపోజిట్. సో ఇప్పుడు విలీనం గురించి పెద్దగా ప్రస్తావన ఉండకపోవచ్చు, బట్ కాంగ్రెస్ పార్టీతో కొంత సాన్నిధ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మోరోవర్ ఇండి కూటమికి నాయకత్వం వహించడానికి తాను మోడీతో డైరెక్ట్ గా ఢీకొట్టాలంటే ఇండి కూటమిలో కీలకమైనటువంటి నాయకత్వంగా తాను ఉండాలి అని భావిస్తున్నారు. సో ఇటు మల్లికార్జున ఖర్గే కూడా వయోభారంతో ఉన్నారు, ఆయన రాజ్యసభ పదవీ కాలం కూడా అయిపోబోతున్న తొందరలో. సో ఇక మమతా బెనర్జీ మోడీని ఢీకొట్టాలంటే బలమైనటువంటి నేతగా ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు అన్నటువంటి ఒక అంశం మాత్రం ఇక్కడ ప్రధానంగా. Yes, thank you.